ఇదివరకు విదేశాలోళ్ళు వచ్చి మన దేశంలో పెట్టుబడులు పెడితే సంతోషం అనేవాళ్ళు ఇప్పటికి కూడా అట్లాంటి పండగ చేసుకుంటాం. ఇప్పుడు మనం వెళ్ళి విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాం. విదేశాల్లో పోర్టులు మనం నిర్వహిస్తున్నాం. ఇదివరకు వేరే దేశం వాడు వచ్చి మన దగ్గర పోర్టులు నిర్వహిస్తుంటే ఇప్పుడు మనం వెళ్ళి నిర్వహిస్తున్నాం. హైఫా పోర్ట్ ఇజ్రాయెల్‌లోది కావచ్చు, ఇరాన్‌లో ఉన్నట్టు చాబహార్ పోర్ట్ కావచ్చు, శ్రీలంకలో ఉన్నట్టు పోర్ట్ కావచ్చు, ఇట్లా అనేక మనం పోటీలు పడ్డాం, అనేక తీసుకుంటున్నాం, నడుపుతున్నాం. ఇప్పుడు తాజాగా యూరప్‌లో ఉన్నటువంటి గ్రీస్‌కి సంబంధించినటువంటి పోర్ట్ ఆఫ్ అలెగ్జాండ్రోపోలిని భారతదేశానికి సంబంధించిన కంపెనీ తీసుకోబోతోంది. ఇజ్రాయెల్‌కి సంబంధించినటువంటి విభాగం కూడా కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేయబోతోంది. ఇది అతిపెద్ద గేమ్ చేంజర్. ఇండియా మిడిల్ ఈస్ట్ టు యూరప్ ఎకనామిక్ కారిడార్ ఐఎంఈసికి ఇది కీలకం. అంటే సరుకులు ఒక చోట నుంచి ఇంకో చోటకి ఇప్పుడు సిల్క్ రోడ్ పేరుతో చైనా చేస్తున్న దానికి ప్రత్యామ్నాయంగా ఓ పక్కన రైలు, ఇంకో పక్కన సముద్ర మార్గాన్ని కలిపి భారతదేశం తయారు చేసినటువంటి జాయింట్ వెంచర్‌లో పోర్టులు కీలకం, రైల్వే లైన్లు కీలకం, రోడ్లు కీలకం. అందుకు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా హర్షిస్తున్నటువంటి వేళ ఈ పోర్టుని భారతదేశానికి సంబంధించిన సంస్థ తీసుకోబోతోందన్నటువంటిది అంతర్జాతీయ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తుంది. యూరప్‌లోకి వచ్చి భారతదేశం పెట్టుబడులు పెడుతూ ఉండటం అన్నటువంటిది అతిపెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.